Audio Jungle. సో చేయలేము. సో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. అందుకని ఆటోమేటిక్గా మల్టీ స్టారర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ అ స్టోరీ అండ్ కంఫర్టబుల్. అందుకని అలాగే ఇప్పుడు ధనుష్తో కూడా తమిళ్ అండ్ తెలుగు చేస్తున్నాను. మల్టీ స్టారర్ అది. హిందీ బ్రహ్మాస్త్ర కూడా ఇట్స్ మల్టీ స్టారర్. మల్టీ స్టారర్ సేఫ్ అని ఎక్కడ పుస్తకం లేదు. ఇట్ కెన్ బీ చాలా మల్టీ స్టారర్స్ ఫ్లాప్స్ అయ్యాయి, అలాగే హిట్స్ అయ్యాయి. బట్ కథ రాసుకోవటానికి డైరెక్టర్కి కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటే సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ఏమంటారంటే ఇద్దరు కలిసినా కూడా హిట్ కొట్టలేకపోయారు అంటారు. ఇంకా ప్రెషర్ పెరుగుద్ది. యాక్చువల్గా చూడాలి అంటే ఇప్పుడు నౌ బోత్ నాని అండ్ మీ ఆర్ డూయింగ్ అండ్ ఇఫ్ ద ప్రెషర్ ఈజ్ మోర్ టు మేక్ ఇట్. నిన్న నాని నేను మాట్లాడుకుంటున్నాం బికాజ్ ద ఎక్స్పెక్టేషన్స్ అంత పెరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఇద్దరు స్టార్స్ చేసినప్పుడు నాని ఈజ్ బిగ్ స్టార్ బై హిజ్ ఓన్ రైట్, ఐఎమ్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్ డూయింగ్ అండ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ ప్రెషర్. మేబీ ఇండివిజువల్ ప్రెషర్ తగ్గుతుంది, బట్ కంబైన్డ్ ప్రెషర్ పెరుగుతుంది. ది సెలెక్షన్ ఆఫ్ దిస్ డైరెక్టర్ ఇస్ బై వైజయంతి ఫిలిమ్స్ అండ్ నాని. వాళ్ళు చేసుకున్నారు బికాస్ ఇది 2 years బ్యాక్ శ్రీధర్ రాఘవన్ అని ముంబై రైటర్ ఈ కథ చెప్పారు. 2 years బ్యాక్ చెప్పాడు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది కదా, వచ్చినప్పుడు బాగుందండి. కో స్టార్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి ఇటువంటి కథకి అండ్ డైరెక్టర్ అయితే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కథ కన్నా మోర్ స్క్రీన్ ప్లే యాక్టర్స్తో చేయించుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. 2 years రకరకాల డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఇది ఈ కథ, ఒరిజినల్ కథ. వెళ్ళి వాళ్ళు చేసుకురావటం ఓకే అనిపించింది. దాని తర్వాత అట్లా వెళ్ళి ఫైనల్గా ఐ థింక్ నాని సజెస్ట్ చేసినట్టున్నాడు శ్రీరామ్ రాఘవని. ఐ డోంట్ నో, మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ దిస్ థింగ్. అక్కడ నుంచి వచ్చింది. సో ఐ డోంట్ నో. సో దెన్ నేను సమంతకమని ఒక సినిమా చూశాను. అది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మే, బాగుంది, చేయగలుగుతాండి. బట్ ఆల్రెడీ కథ మాకు నచ్చేసి దీనికి కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.